కజ్జికాయలు చేస్తున్నామండి. కజ్జికాయలకు మైదా గోధుమ పిండి రెండు కలిపి 750 గ్రాములు పిండి అండి. దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలపాలండి. బాగా నూనె అంతా కలిసిపోయేట్టుగా కలపాలి. బాగా ఇది ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. అంటే ముద్ద ఈ మాది రావాలి. అప్పుడు పూరి కజ్జికాయలు బాగా కరకరలాడుతూ ఉంటాయి. ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. పిండి ఈ విధంగా పూరి పిండిలాగా ఇంకా స్మూత్గా ఉండాలి. ఈ విధంగా కలపాలి. ఇది ఒక 10 నిమిషాలు మూత వేసి పక్కన పెట్టేద్దాం. ఇది కజ్జికాయలకు బాంబే రవ్వ అండి. ఇది 900 గ్రాములు. ఇందులో నెయ్యి వేసి ఒక 4 స్పూన్లు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకొని మాడకుండా బాగా కొంచెం ఎర్రగా వచ్చిన దాకా వేయించుకోవాలి. రవ్వ పచ్చివాసన ఉంటే కజ్జికాయలు టేస్ట్ ఉండవు. కొంచెం బంకగా నోటికి తగులుతూ ఉంటుంది. బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఇది అంత వేగితే అంత టేస్ట్ వస్తుంది కజ్జికాయలు. రవ్వ మాత్రం మాడకుండా వేయించుకోవాలి. లేకపోతే మాడు వాసన వస్తుంది. త్వరగా మాడిపోతుంది. ఇది మంట స్లో మంటలో పెట్టుకొని వేయించుకోవాలి. రవ్వ కలర్ మారిందండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిస్తే పడిపోద్దాం. రవ్వ ఫ్రై అయిందండి. ఇది కొబ్బరి తురుము 150 గ్రాములు అండి. ఇది జీడిపప్పు బాదం తురుము. ఇది చక్కెర పౌడరు. చక్కెర తీపుని బట్టి వేసుకోవాలండి, టేస్ట్ని బట్టి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇది ఇలాచీ పౌడరు. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కలిపేసి ఒక దాంట్లో గిన్నెలో మూత వేసి పెట్టుకోవాలి, వాసన పోకుండా. కొద్దిగా నెయ్యి వేస్తానండి. నెయ్యి వేస్తే కొంచెం ముద్దగా బాగుంటుంది, పొడి లేకుండా. నెయ్యి కొబ్బరి చక్కెర అన్నీ వేస్తే ఈ విధంగా అవుతుందండి. కలిపితే ఇట్లా ముద్దగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక దాంట్లో వేసి మూత పెట్టేద్దాం. ఈ విధంగా ఒక గిన్నెలో పెట్టేసి ఇట్లా అదమేస్తే బాగా గట్టిగా ఉంటుంది. పిండి రవ్వ ఆరిపోకుండా కజ్జికాయలు దాంట్లో పెట్టేదానికి బాగుంటుంది. ఇలా ఒక మూత పెట్టి పక్కన పెట్టి ఇప్పుడు కజ్జికాయలకు పూరీలు తయారు చేసుకుందాం. కజ్జికాయలకు పూరీలు తయారు చేస్తున్నామండి. చిన్న వంటలు చేసి పూరీలు రుద్ది మళ్ళీ కజ్జికాయలు తయారు చేసేది. పట్టు పలుచుకున్నట్టున్నారు.
నీళ్ళు ఇట్టే ఉంటే పలసగా అది చూడు సరిపోతుంది అన్నమాట. ఏటిగా కజ్జికాయల చెక్క మీద ఇలా పొడి వేసుకొని పిండి ఒక పూరి తీసుకొని ఇలా వేసుకొని ఇలా రవ్వ వేసుకోవాలండి. చిన్న చిన్న కజ్జికాయల చెక్కలు అవి వేసుకొని కొంచెం సుట్టుకారం తేమ చేసుకోవాలి, నీటి తేమ. ఇలా అదిమేయాలండి. ఈ వేస్ట్ పిండి అంతా తీసేయాలి. తీసి ఇలా వస్తుందండి. ఇది కూడా తీసేయాలి సుట్టుకారంది. ఇలా డిజైన్గా వస్తుందండి. నూనె కాగిందండి, కజ్జికాయలు వేస్తున్నాము. ఇవి స్లో మంట మీద ఎర్రగా కాల్చుకోవాలండి. చిన్నగా నూనె పడుతుంది. ఇంకొకటి వేసి బాగా తిప్పుకొని బాగా కాలిపోయిందండి. ఈ విధంగా కాలాలి.